ఆయన ముందుగానే తెలిసినా కానీ ఫిలిప్పు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, విశ్వాసం ఫిలిప్పు ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రశ్నించడానికి యేసయ్య ఫిలిప్పును ప్రశ్నించాడు. ఫిలిప్పు ఏమంటారంటే, అయ్యా ఇక్కడ వీళ్ళందరికీ ఉత్తరం పెంచడానికి తగినంత డబ్బు నా దగ్గర లేదు అని అంటారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఫిలిప్పు ఆ పరీక్షలో పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా? ఎందుకు? ఫిలిప్పు యొక్క విశ్వాసము అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడనేటువంటి విషయం మర్చిపోయాడు. ఆయన స్వయాన దేవుడు అక్కడ ఉన్నాడు ప్రజల మధ్యలో అనేటువంటి విషయం మర్చిపోయి ఆయన దృష్టి ఎక్కడ ఉంది? డబ్బు పైన. అందుకని విశ్వాస పరీక్షలో ఫెయిల్ అయిపోయినాడు ఫిలిప్పు. అదే ఫిలిప్పు యేసయ్య జన సమూహానికి భోజనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతామన్నప్పుడు అని ఫిలిప్పు ప్రశ్నించినప్పుడు అదే ఫిలిప్పు ఒకవేళ ఈ మాట అనుకుంటా, ప్రభువా మీరు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు కదా, మీరు వీళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు కదా అని ఒకవేళ అనుకుంటే ఫిలిప్పు ఆ విశ్వాస పరీక్షలో నెగ్గినటువంటి వాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సార్లు మన విశ్వాసం కూడా ఈ విధంగానే పరీక్షించబడతారు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ సమస్యను చూసి మనం భయపడిపోతాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ సమస్య కంటే నిన్నైనటువంటి వాడు, ఆ సమస్య కంటే గొప్ప అయినటువంటి వారు ఎవరు మన మధ్య ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పుడు కూడా మన జీవితాలలో మనకి ఎప్పుడు కూడా మన విశ్వాసము పరీక్షించబడుతూనే ఉంటాయి. విశ్వాస పరీక్షలు, ఈ పరీక్షలు ఎప్పుడైనా రాశారా? ఎంతమంది పరీక్షలు రాశారు? చదువుకునే వాళ్ళందరూ కూడా పరీక్షలు టైంలో మీ బిడ్డలు ఎంత టెన్షన్కు గురవుతారో మీకు తెలియదు, వాళ్ళకే తెలుసు. పరీక్షల్లో పాస్ కావాలన్నా ఫెయిల్ కావాలనేటువంటి చదువు విద్య మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటారు. విద్య మీద, చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. చదువు మీద టెన్షన్ ఉన్నటువంటి ఆసక్తి లేనటువంటి వాళ్ళకి ఏం టెన్షన్ ఉంటుంది? ఏం టెన్షన్ కూడా. పరీక్ష అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా పాస్ కావాలని అనుకుంటారు. అయితే మన విశ్వాస పరీక్ష కూడా ఈ విధంగా ఉంటుంది. విశ్వాస పరీక్ష 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు చెప్పండి. ఎన్ని రకాలు? విశ్వాస పరీక్ష ఎన్ని రకాలు? ఒకటి చెప్పండి. ఎన్ని రకాలు? 3 రకాలు. మొట్టమొదటి రకమైనటువంటి విశ్వాస పరీక్ష ఎలా ఉంటుందంటే, ఆ పరీక్షలో గనక నువ్వు గనక విజయం సాధిస్తే నీ జీవితంలో చేంజ్ అయిపోతావు. మొదటి రకము విశ్వాస పరీక్షలో నువ్వు గనక విజయం సాధించినావనుకో, నెగ్గినావనుకో, దేవుడు పెట్టినటువంటి ఆ విశ్వాస పరీక్షలో నీ జీవితమే మారిపోతాడు. మీకు ఉదాహరణ చెప్తాను. బైబిల్లో అబ్రహాం గురించి విన్నారా మీరు? అబ్రహాం గురించి విన్నారా? అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ముందు ఆయన పేరు అబ్రాము. దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత ఆయన పేరుగా మార్చబడింది అబ్రహాముగా మార్చబడింది. అందుకని పాడుతుంది కదా, తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి కంటే ఆయనను దేవుడు ఎన్నుకొని అబ్రహాముగా మార్చుకుంటాడు. ఎప్పుడైతే ఆయనను పిలుస్తాడు, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలుచుకుంటాడు. పిలుచుకొని ఎవరిని వాగ్దానం చేస్తాడు తెలిసి అబ్రహాముకు, అబ్రహాం నువ్వు ఉన్నటువంటి ఈ ఊరును వదిలిపెట్టి, నీకున్నటువంటి బంధుమిత్రులను వదిలిపెట్టి, నీకున్నటువంటి ఈ సంపదనంతా కూడా వదిలిపెట్టి నేను చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు అంటాడు. ఎవరిని? అబ్రహామును. ఎవరు? దేవుడు. ఎన్నో సంవత్సరంలో 75 ఏళ్లలో ఈ ఊళ్ళో ఎవరైనా పిలిస్తే దేవుడు దర్శనం ఇచ్చి, ఇదిగో నిన్ను
నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నేను చూపించినటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు అంటే మీరు వెళ్తారా? వెళ్తారా? నీ సమస్యలు ఎందుకు పెట్టాలి? అబ్రహాము చెప్పాడు, నీ సంపద సంపద అంటే నీ పశు సంపద, లక్షల కొలది మేకలను, లక్షల కొలది పశు సంపద వదిలిపెట్టాలా, నీ బంధుమిత్రాలను వదిలిపెట్టాలా, నీ చుట్టుపక్కలను వదిలిపెట్టాలి, అందరినీ వదిలిపెట్టి నేను చూపించినటువంటి వాగ్దాన భూమికి నువ్వు వెళ్ళు అంటే ప్రేమ ద్వారా అబ్రహాము మాట్లాడకుండా వెళ్ళాడు. అందరిని కూడా వదిలిపెట్టి అబ్రహాము వెళ్ళినప్పుడు ఆయనను దేవుడు హేరాళముగా ఆశీర్వదించాలని తీసుకున్నాడు. నిన్ను ప్రేమటువంటి దేవుడు దేవుడు యొక్క విశ్వాస పరీక్ష ఈ విధంగానే ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను కొన్నిసార్లు నీకు ఇష్టమైనటువంటి వదులుకోమంటాడు. నేను నీకు పొలమైనటువంటి వాడిని, నేను నీకు ముఖ్యమైనటువంటి వాడిని అని దేవుడు ప్రేమటువంటి సహోదరు సహోదరులారా నీకు ఇష్టమైనటువంటి వాటిని తన కోసం వదులుకోమని చెప్పినప్పుడు నువ్వు వదులుకోగలగాల. అది మొదటి విశ్వాస పరీక్ష. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ రకమైనటువంటి విశ్వాస పరీక్ష ఎలాగా ఉంటుందంటే, ఈ విశ్వాస పరీక్ష ఎలా ఉంటుందంటే దేవుడు నీ ముందు అసాధ్యమైనటువంటివి ఉంచి నిన్ను పరీక్ష పెడతాడు. నీకు అనిపిస్తుంది ఇది అసాధ్యము నాకు అని అనిపించినప్పుడు దేవుడు ఆ అసాధ్యమైనటువంటి దాన్ని చూస్తూ నిన్ను చూపిస్తూ నీకు స్ఫూర్తి చేస్తూ ఈ పరీక్షలు నెగ్గుతావా నెగ్గవా అని దేవుడు నిన్ను ఆయన చూస్తూ పరీక్షింపచేస్తూ. ఉదాహరణ చెప్తాను. మోషే ప్రవక్త గురించి మీరు ఉన్నారా? మోషే ప్రవక్త దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రవక్త మోషే ప్రవక్త. ఆయన గొర్రెలు కాల్చుకుంటూ కొండలలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనం పెడతాడు. ఎక్కడ దర్శనం పెడతాడు? మండుచున్నటువంటి ఒక పొదలో, మండుచున్న పొదలో దేవుడు మోషే ప్రవక్తకు దర్శనం పెడతాడు. మోషే ప్రవక్త గొర్రెలు కాల్చుకున్నటువంటి సమయంలో ఆయన పొద మీద పోయినప్పుడు ఒక పొద మండుతా ఉన్నది. మామూలుగా పొద మండితే ఏం కావాలా? ఖాళీ బూడిద అయిపోవాలి. కానీ ఆ పొద మండుతుందే కానీ ఖాళీ బూడిద కావడం. మోషే ప్రవక్త దాన్ని గమనించి దగ్గరికి పోయింది. ఏంటి ఇది? మండుతున్నటువంటి పొద కదా, ఇది బూడిద అయిపోవాలి కదా, ఎందుకు బూడిద కావడం లేదని చెప్పేసి మోషే ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త నువ్వు నిలబడినటువంటి ప్రదేశము అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము, నువ్వు నీ కాలమైనటువంటి చెప్పులు వదిలి నువ్వు నా దగ్గరికి రా అని చెప్తాను. అప్పుడు మోషే ప్రవక్త తన ఉన్నటువంటి ఆ చెప్పులను వదిలి ఆయన ఆ మండుతున్నటువంటి పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే ప్రవక్త అంటాడు, ఇదిగో దాస్యంలో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. నువ్వు తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలను ఆ దాస్యములను వినిపించుకొని నువ్వు వచ్చి నేను చూపించేటువంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళాలా అని చెప్తారనమాట. మోషే ప్రవక్తతో హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్ళారా? మోషే ప్రవక్త దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను పర్వతాస్యం నుండి తీసుకొని ఆయన యథార్థంగా ప్రయాణింపచేసుకుని వస్తారు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు. ముందు ఎర్ర సముద్రానికి ముందు ఆ ఐగుప్తు దేశం నుంచి పారిపోయేసారు కదా ఇశ్రాయేలు ప్రజలు. వెనకాల ఎవరున్నారు? ఫరో రాజు యొక్క సైన్యం ఉంది. ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకాల ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ముందు పోతే సముద్రంలో పడి చనిపోతారు. వెనకలు చూస్తే వెనక్కి పోదామంటే ఆ సైనికులు వచ్చి చంపుతారు. తెలుగు సామెత ఏముంది? ముందు చూస్తే ముందు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇది వాక్యం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గట్టిగా అరుస్తూ ప్రాణభయంతో పేదలు పెడతా ఉన్నారట. అరే మోషే ప్రవక్త, నువ్వు అనవసరంగా మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఇక్కడ తీసుకుని వచ్చావు, మమ్మల్ని చంపడానిక? మేము ఆ దాస్యంలోనే ప్రాణాలు తెలిసే ప్రాణాలతో ఉండేటువంటి వాళ్ళు. అనవసరంగా నీ మాటలన్నీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ విడిపడిపోయాము. మేము ఇప్పుడు ఈ సమయంలో మమ్మల్ని వాళ్ళు చంపేటువంటిది కారణం అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ మోషే ప్రవక్తను ఇక్కడ ప్రారంభించారు. దేవుడు
అప్పుడు మోసే ప్రవక్త అక్కడ చూస్తే అసాధ్యమైనటువంటిది, వారి ప్రాణాలను బయటపడడం అసాధ్యము. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యను మోసే ప్రవక్త చూడలేదు. ఆయన ఎవరి వైపు చూశారు? ఆకాశంలో లింగమైనటువంటి దేవుని వైపు చూశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశం వైపు చూసి దేవుడు నిలబెట్టుకోగా మోసే ప్రవక్త దేవుడు నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు కొట్టు. దేవుని ఆజ్ఞ మేరకు తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని విశ్వాసంతో ఆ ఎర్ర సముద్రమును కొట్టినటువంటి వెంటనే ఆ ఎర్ర సముద్రము రెండుగా చిరిగిపోయి పెరిగేలా ఏర్పడింది. ఆ పెరిగేలా ఏర్పడినప్పుడు దాని మీద ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని వెంబడించుకుంటూ వెనకాల ఎవరు వచ్చారు? సైనికులందరూ కూడా వచ్చారు. వాళ్ళు సముద్రం దాటిన తర్వాత రెండుగా చీలినటువంటి సముద్రం మళ్ళా కూడా యథావిధిగా ఉంటుంది. అక్కడ దాటుకున్న తర్వాత సముద్రంలో వస్తున్నటువంటి సైనికులందరూ కూడా నీళ్ళల్లో మునిగి ఆ రోజు పదో సైన్యం అంతా కూడా చనిపోయింది. అసాధ్యము అనుకున్నటువంటిది కూడా సుసాధ్యము చేసేటువంటి దేవుడు మనకి. ఇలాంటి పరీక్షలు మన జీవితంలో కూడా కొన్నిసార్లు నీ ముందు ఏ దారి కనపడదు. అదే నా కుటుంబం కష్టంలో ఉంది, నా కుటుంబం ముందుకు సాగలేదేమో, నా ముందు కష్టం ఉంది, నాకు నా ముందు సమస్య ఉంది, నాకు నా ముందు బాధ ఉంది, ఇంత నాకు ఏది నాకు దిక్కు ఎవరు లేదు, నాకు ఆత్మహత్య శరణ్యము, నాకు జనం కూడా దిక్కులేను అనేటువంటి ఆ స్థితిలో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఈ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అలనాడు మోసే ప్రవర్తనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏంటంటే దేవుడు సుసాధ్యం చేశాడు. నువ్వు కనుక దేవుని మీద విశ్వాసంతో సడలైన విశ్వాసంతో ఉంటే దేవుడు నీ జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలను కూడా సుసాధ్యం చేస్తాడు. ఎప్పుడు దేవుని మీద నీవు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడు. అందుకని విశ్వాసం ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే వెంటనే ఏం చేయకూడదు? మనము దేవుడిని కూడా కాకూడదు. విశ్వాసంలో బలపడాలా, విశ్వాసంలో బలపడాలి. ఇది ఎన్నో రకమైన పరీక్ష ఉంది. మొట్టమొదటి విశ్వాస పరీక్షలో నువ్వు ఎక్కితే నీ జీవితమే మారిపోతుంది. ఏ విధంగా అబ్రహాము జీవితము మారిపోయింది. రెండవ విశ్వాస పరీక్ష ఏంటి? అసాధ్యం. ఈ విశ్వాస పరీక్షలో ఎక్కితే అసాధ్యమైనటువంటి ఏది కూడా నీ ముందు ఉండదు. నువ్వు కాని పని అని అనుకున్నావు అనుకో, దేవుడు విశ్వాసం నుంచి ముందుకు పోతే ఆ పని ఖచ్చితంగా అయ్యి తీరుతారు. ఏ విధంగా మోసే ప్రవక్త ఆ ప్రజలను సముద్రమును దాటించినటువంటి విధంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మూడవ రకపు విశ్వాస పరీక్ష ఉంది. ఈ మూడవ రకపు విశ్వాస పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నువ్వు దేవుడు ఏదైనా అడుగుతున్నావు అని అంటే దేవుడు నీకు వెంటనే ప్రసాదించాడు. ఇంగ్లీష్ ఒకటి ఏమంటారంటే డిలైడ్ రెస్పాన్స్ అంటారు. నీకు దేవుడు ప్రతిస్పందించడానికి, నీ కోరికలు తీర్చడానికి దేవుడు సమయం తీసుకుంటారు. దీనికి కూడా బైబిల్లో చక్కటి ఉదాహరణ జరుగుతారు. నేను చెప్పాను కదా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. దేవుని వాగ్దానం చేశారు తెలుసా అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల్లో, అబ్రహాము నువ్వు నన్ను విశ్వసించు, నీకు నేను సంతానాన్ని ప్రసాదిస్తాను. అప్పటి వరకు అబ్రహాము సారములకు సంతానం లేదు. అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి వాగ్దానం చేశాడు ఏమని? నువ్వు నన్ను విశ్వసించు, నీకు నేను సంతానాన్ని ప్రసాదిస్తాను. ఆ సంతానం ఏ విధంగా ఉంటుందంటే ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరంలో ఇసుక రేణువుల వలె ఈ సంతానము విస్తరణకు చేస్తాను అంటారు ప్రభువు. ఆకాశంలో చుక్కలను, నక్షత్రాలను ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఎందుకని? కోట్ల నక్షత్రాలు.
మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి పోయినారా? పోయినారు కదా. ఎలా కోరు సముద్ర తీరంలో ఇసుక చూశారు కదా. రేణు అంటే ఏంటి? ఇసుక రేణు అంటే ఏంటి? చిన్న చిన్న ఇసుకలో చిన్న రేణు ఉంటుంది. సముద్రం నిండా ఇసుక ఉంటుంది. ఆ రేణువులు మనం లెక్క పెట్టడానికి సాధ్యమవుతుంది ఆ రోజు కాదు. కానీ ప్రభు అంటాడు కదా, దేవుడు అంటాడు ఎవరితో? అబ్రాహాముతో, నీ సంతానాన్ని 75 సంవత్సరాలలో వాగ్దానం చేస్తాను. బాగుందండి, నీ సంతానాన్ని ఇస్తాను, ఇసుక రేణుల వలె ఉంటుంది, నక్షత్రాల వలె లెక్కకు మించి నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అంటాడు? 70. బాగా ఆలోచించండి. 75 సంవత్సరాలలో ఒక మనిషికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందా? ఈ కాలంలో చూస్తే యవనస్తులకే సంతానం తక్కువగా ఉంది. 70 సంవత్సరాలలో శరీరం మునిగిపోతారు. సంతానోత్పత్తికి కావలసినటువంటి శక్తి ఆ శరీరానికి ఉండదు. కానీ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాము ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే 70 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయనకు 76వ సంవత్సరంలో సంతానం కలగదు, 77వ సంవత్సరంలో సంతానం కలగదు, 80వ సంవత్సరంలో సంతానం కలగదు, 85 సంవత్సరాలలో సంతానం కలగదు, 90 సంవత్సరాలలో సంతానం కలగదు, 95 సంవత్సరాలు వచ్చినా సంతానం కలగదు, 99 సంవత్సరాలు వచ్చినా కానీ అబ్రహాముకు ఎలాంటి సంతానం సార ద్వారా కలగదు. కానీ ప్రేమటువంటి దేవుడుగా అబ్రహాముకు సారాకు ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు అబ్రహాము వయస్సు అక్షరాల 100 సంవత్సరాలు. అబ్రహాము వయసు ఎంత? ఇస్సాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు. చేసినటువంటి వాగ్దానం నెరవేరిందా లేదా? ఎప్పుడు చేశాడు? ఎన్ని సంవత్సరాలు అబ్రహాము ఆగినాడు? 25 సంవత్సరాలు. దాని తర్వాత ఆ విశ్వాసాన్ని మెచ్చి అబ్రహాము దేవుడు విశ్వాస పితామహుడుగా ఇస్తాడు. అందుకని మనందరూ కూడా విశ్వాస పితామహుడు ఎవరు? అబ్రహాము. అందుకని అక్కడ అందరూ కూడా అబ్రహాము సంతతిని. ఇప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రపంచంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? కోట్లాన కోట్ల ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరి సంతతిగా, విశ్వాస సంతతిగా ఉంటారు? అబ్రహాము సంతతిగా. దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరుతా. ఆకాశంలో నక్షత్రాల మనందరూ కూడా ఉన్నాం కదా. సముద్ర తీరంలో మనందరూ కూడా ఉన్నాం. ప్రపంచంలో మనందరూ కూడా ఉన్నాం కదా. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇప్పుడు కూడా నెరవేరుతుందని చెప్తున్నారు. అయితే మీకు ఒక ప్రశ్న. మీరు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా దేవుని కోరిక కోరినప్పుడు, ఈ సంవత్సరం కోరినాను ప్రభువా మీదకి నా ఫలానా కోరిక తీరాలా అని అనుకున్నావనుకో, అది తీరకుంటే నువ్వు ఏ విధంగా ఉంటావు? ఏం దేవుడో ఏమో. ఎంత ప్రార్థన చేసినా ఈ దేవుడు పూజలకు రావడం అవసరం, ప్రసంగాలు ఉండడం అవసరం, ఈ ప్రార్థనలు అవసరం. ఇవన్నీ కూడా బూటకం, ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పేసి ఏదైనా జరగకుంటే చర్చికి రాకుండా, పూజలకు రాకుండా నిలబడిపోయినటువంటి ఉన్నారు కదా. వాళ్ళు అనుకున్నటువంటిది జరగకుంటే, అనుకున్నటువంటిది అనుకున్న వెంటనే జరిగిపోవాలి. జరగకుంటే ఎంతమంది గురికి రాకుండా ఆగిపోయినారు ప్రభుత్వం. ఎందుకంటే ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు. దేవుడు కొన్నిసార్లు ఈ 3వ రకపు విశ్వాస పరీక్షలో ఏమంటుందంటే, ఈ ప్రార్థనకు దేవుడు వెంటనే ఆయన జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా ఈ ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తారు. అది ఎంతగా ఇస్తారంటే మీరు ఊహించలేనటువంటి విధంగా, మీరు లెక్కించలేనటువంటి విధంగా ఆయన ప్రేమటువంటి దేవుడు ఈ ప్రార్థనకు జవాబిస్తారు. బాగా తెలుసా? స్థిరపరచు వాడము, బలపరచు వాడము, పడిపోయిన చోట